అరే నీకెందుకు తమ్మి పక్క గెలుస్తావు చూడు, మనలతోటి మాట్లాడే చెప్తున్నా. అబ్బా మనం కష్టమేరా, ఎవ్వల్ని మందలిచ్చినా దాని పేరే చెప్తాన్రేమ్రా. ఇట్లా కాదురా బై, ఊర్లో అందరు మనకు తెలిసినోళ్ళే, ఎవరు ఎటు ఓటేస్తారో అందాజా లెక్కేస్తే కథం అని సర్పంచ్ ఓట్లకు తయారైతురట. అసలు టైంకు ఎట్లన్నా ఉండని గాని ఇదో తుర్తి మరి. దేశంలో ఇప్పటికిప్పుడు ఓట్లొస్తే పక్క బీజేపీ గ్రూపే గెలుస్తుందటుల్లో. లోక్సభలో 543 సీట్లుంటే 324 సీట్లు కొడతారట. అదే ఇండియా గ్రూప్ 208 సీట్ల కాడనే ఆగితే కడమ పార్టీలా 11 మంది గెలుస్తారని ఇండియా టుడే టీవీ సీ ఓటర్ సర్వే చెప్పిన ముచ్చట. జూలై 1 కాంచి 15 ఆగస్టు దాకా అన్ని నియోజకవర్గాల్లో 2 లక్షల మందితోటి మాట్లాడి ఈ లెక్క తీసిరట. అయితే నిరుడు పార్లమెంట్ ఎలక్షన్ల 2 గ్రూపుల నడుమ 59 సీట్ల ఫరాకే ఉంటే ఇప్పుడు డబుల్ అయింది. గమ్మతేందంటే 6 నెలల కిందట కూడా వీళ్ళు సర్వే చేసిన దానికి ఇప్పటికీ ఎన్డీఏకు 19 సీట్లు తగ్గి ఇండియాకు 20 సీట్లు పెరిగినాయి. ఆ సర్వేకు ఈ సర్వేకు నడుమ చూస్తే కాశ్మీర్లా మన టూరిస్టులను టెర్రరిస్టులు చంపుడు, ఆపరేషన్ సింధూర్ చాల్ చేసుడు, అమెరికాలు చెప్పంగానే ఆపేసుడు, గాలు చెప్తే ఊకునుడైందని లొల్లి, దేశంలో ఓట్ల దొంగతనం, బీహార్లో 65 లక్షల మంది ఓట్లు తీసేసుడు, ట్రంప్ గారు ట్యాక్సుల మీద ట్యాక్సులేసుడు, ఇట్లా ఎన్నో జరిగినాయి. ఇవి చూసినాక పార్టీల మీద పాయిరం మారుతున్నట్టుంది. కానీ ఇంత పెద్ద దేశంలా 28 రాష్ట్రాల్లో 140 కోట్ల మందిలా ఉత్త 2 లక్షల మందినే అడిగి ఎవరికెన్ని సీట్లు అనేది గిట్లా డిసైడ్ చేసిండ్రబ్బా. పార్లమెంట్ ఎలక్షన్లకైతే ఇంకో 4 ఏండ్లున్నది. చూడాల మరి అప్పటి వరకు ఎట్లుంటదో.